నొప్పిగా ఉందా అమ్మా? వెన్న రాసుకుంటే తగ్గిపోతుందిలే. అలా చేయకూడదమ్మా. వెన్న రాస్తేనే కదా నొప్పి తగ్గేది. ఇంతకు ముందు జరిగింది శాంపుల్ మాత్రమే రేఖ. ఇలాంటివి నువ్వు ముందు ముందు చాలా చూస్తావు. వస్తాను. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. జాగ్రత్తగా రాయనన్నా. అమ్మా, మంచి పని చేసావమ్మా. పిచ్చిదానికి తిక్క కుదిరింది. అది మంచిగా ఉన్నప్పుడు మనలందరినీ ఎంత టార్చర్ చేసింది. అది చేసిన పాపానికి ఇప్పుడు అది పిచ్చిది అయిపోయినా కూడా ఆ పిచ్చితో ఇంకో రకంగా టార్చర్ చేస్తోంది. అమ్మ సుధా, ఈ గొడవలన్నిటికీ దూరంగా నువ్వు కామాక్షి పిన్నింటికి వెళ్ళు. ఏంటమ్మా నువ్వనేది? చూడు సుధా, నువ్వు విషయం బయటపెట్టడం వల్లే రేఖకిలా అయిందని చెంచులక్ష్మి కోపంగా ఉంది. పైగా రేఖ పిచ్చితనంతో లేఖని ఇబ్బంది పెట్టినట్టే నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు. ఈ గొడవలతో నీకు మనశ్శాంతి ఉండకుండా పోతుంది. కనీసం నువ్వైనా ప్రశాంతంగా ఉంటావని నిన్నక్కడికి వెళ్ళమని చెప్తున్నాను. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? ఇంట్లో వాళ్ళందరికీ నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. సుధా, నువ్వెక్కడికి వెళ్ళావన్న విషయం ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడం నాకిష్టం లేదు. అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నువ్వు వెంటనే కామాక్షి పిన్నింటికి వెళ్ళు. అమ్మా, సుధ ఎక్కడుంది? అదే మన కామాక్షి పిన్ని వాళ్ళింటికి వెళ్ళింది. విజయవాడకా? అదేంటి అంత సడన్ గా? ఒక మాట కూడా చెప్పకుండా? మీ అందరికీ చెప్పమని నాకు చెప్పిందిరా. చాలు. సుధకి పిన్నంటే చాలా ఇష్టం కదా. పైగా తనక్కడికి వెళ్ళి చాలా రోజులైంది. చూడాలనిపించిందేమో, అందుకే అంత అర్జెంటుగా వెళ్ళింది. ఇది టేస్ట్ చే, చాలా బాగుంది. తిను. అరే తిను. అయ్యో తిను తిను. లాస్ట్ లాస్ట్ లాస్ట్. వద్దండి. ఏమైందమ్మా? లేక శ్రీరామ్ ఆ దేవుడి దయ వల్ల హాయిగా ఉంటున్నారు. రేఖ కూడా నయమైపోయి మీరు కూడా హాయిగా ఉంటే చూడాలనుంది. నువ్వు లోపల ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నాకన్నా నువ్వే రేఖకి పిచ్చి తగ్గాలని ఎక్కువగా తపన పడుతున్నావమ్మా. నీ కోరిక నా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడమ్మా. బాధపడకమ్మా, రేఖకేం కాదు.